మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వీకెండ్ కాబట్టి నేను మా హస్బెండ్ అయితే డీమార్ట్కి వెళ్తున్నాము గ్రాసరీ షాపింగ్కి. యాక్చువల్లీ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది యాజ్ యూజువల్. హైదరాబాద్లో మనకు చెప్పాల్సిన అవసరం లేదండి. అండ్ వీకెండ్స్లో డీమార్ట్ ఇలాంటి షాపింగ్ మాల్స్కి వెళ్ళామంటే చాలా ట్రాఫిక్ నుంచి అయితే చాలా ఎక్కువసేపు పట్టేస్తుంది. మనము 1 or 2 hours బిఫోరే వెళ్ళాలి. అండ్ ఇక్కడ మేము వెళ్తుంది అయితే ఇక్కడ నెక్సెస్ మాల్ ఆపోజిట్ రోడ్లో ఉన్న డీమార్ట్కి. ఆ డీమార్ట్లో ఎప్పుడు కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ వెళ్ళే వాళ్ళందరూ కూడా సండే సాటర్డేసే కదా మాకు వీక్ ఆఫ్ ఉండేది. సో మ్యాక్సిమం అందరూ కూడా గ్రాసరీస్ అయితే షాపింగ్ చేస్తూ ఉంటారు. సో బెటర్ ఏంటంటే వీక్ డేస్లోనే వెళ్ళాలి. ఇక్కడ చూసారు కదా ఎంతమంది ఉన్నారో. సో వీళ్ళందరూ కూడా డీమార్ట్కి వచ్చిన వాళ్ళే. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ లిటరల్లీ అక్కడ పార్కింగ్ స్పేస్ అయితే మనకి దొరకదు. సో మనమే పెట్టుకోవాలన్నమాట అక్కడ. అండ్ మనం రిటర్న్ వచ్చేసరికి మన బైక్ మన ప్లేస్లో ఉండదన్నమాట. సో మా బైక్ అయితే పెట్టేసి మా హస్బెండ్ అయితే ట్రాలీ తీసుకొచ్చేసారు. అండ్ ఇక్కడ నేనైతే గ్రాసరీ షాపింగ్ అయితే చేస్తున్నాను. సో ఇవన్నీ ఐటమ్స్ అన్నీ పెట్టారనమాట ఆఫర్స్లో. మనకి మ్యాగీ ఇవన్నీ కూడా. మ్యాగీ ఏంటంటే ఎంత పెద్దది ఎవరు తీసుకోరనమాట. సో ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే పర్వాలేదు. సో మాకైతే అది ఎక్కువ అయిపోతుంది. సో నేనైతే స్మాల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో అవే తీసుకుంటుంటాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ బూస్ట్ అయితే తీసుకున్నాను. మా ఇంట్లో ఎక్కువ బూస్ట్ తినేస్తారనమాట. ఎక్కువ పాలు అయితే ఎవరు తాగరు. అండ్ ఇక్కడ నేనైతే కిసాన్ జామ్ తీసుకుంటాను. నా ఫేవరెట్ అనమాట. బ్రెడ్లో తింటాను అని చెప్పి నేనైతే ఉట్టిగానే తినేస్తూ ఉంటాను. బ్రెడ్లో అయితే తినను ఎక్కువ. అండ్ ఇక్కడ నేను గ్రాసరీ షాపింగ్ చేస్తున్నాను. ఈ పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, సో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది డీమార్ట్లో ఇవన్నీ కూడా. అందుకనే చాలా ఎక్కువ మంది వచ్చి తీసుకుంటూ ఉంటారు గ్రాసరీ షాపింగ్స్ అన్నీ కూడా. క్లాతింగ్ అవన్నీ నాకు ఐడియా లేదు. అంటే క్వాలిటీ అది కూడా కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఇవేంటంటే వాళ్ళు బల్క్లో పర్చేస్ చేస్తారు కాబట్టి క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేనైతే మిర్చి, ధనియాలు ఇవన్నీ తీసుకున్నాను. షాపింగ్ అయితే నేను చేస్తున్నాను, మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు. లాస్ట్ టైం ఏమైందంటే ఒక చిన్న ఇష్యూ జరిగింది. నేనైతే ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొని పెట్టాను అనమాట. వెయిట్ చేపిస్తారు కదా అక్కడ, మార్కింగ్ అది ప్రైస్ ట్యాగ్ వేస్తారు కదా అక్కడ ఏమైందంటే నా ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నవన్నీ వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అక్కడ నాకు కనిపించలేదు అనమాట. నాకు డబుల్ పని అయింది. తీసుకున్నాను, అది చిన్న ఇష్యూ అయింది. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ నేనైతే సోయా తీసుకున్నాను. మా హస్బెండ్ అయితే తిన్నారు, సో నేనైతే తీసుకున్నాను. ఎప్పుడు ఇది అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుందండి, అస్సలు ఉండదు. ఎంతమంది కొనుక్కుంటారు అవి. సో నాకైతే లక్కీగా ఆ రోజు దొరికింది. లాస్ట్ మంత్ అయితే దొరకలేదు. అండ్ ఇక్కడ బిల్లింగ్ అయితే వేయించేసి కొంచెం ముందుకైతే వచ్చేసాము. చాలా రష్ అయితే ఉన్నారు ఆ రోజు, సండే కదా. అండ్ ఇక్కడ సోప్స్ అయితే చూస్తున్నాను. లిరిల్ సోప్స్ అయితే మా ఇంట్లో ఎక్కువ వాడతారనమాట. మా హస్బెండ్కి నచ్చదు ఆ లెమన్ స్మెల్ అనేది. సో తన కోసం అని చెప్పి ఇంకొకటి వేరేదేదో చూస్తున్నాను. తను ఎక్కువ ఏంటంటే లక్స్ అలాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటారు. సో మా అత్తయ్య వాళ్ళు కూడా ఎక్కువ లక్సే వాడుతూ ఉంటారు అనమాట. సో అవైతే నేను చూస్తున్నాను ఏం తీసుకోవాలా అని చెప్పి తన గురించి. స్మెల్ చూస్తున్నాను, నాకైతే అంతగా నచ్చలేదు. సో అడుగుతున్నాను వద్దా తీసుకోవాలా అని చెప్పి మా హస్బెండ్ని. అండ్ ఇక ఎదురుగా ఉన్నాయి కదా, ఇవన్నీ స్పైసెస్ అనమాట. ఇవన్నీ మనకి అఫోర్డబుల్లో ఉంటాయండి. అన్నీ 50 grams నుంచి స్టార్టింగ్ ఉంటాయి అనమాట. 50, 100, 150 అలా. అండ్ ఈ పై ఫ్లోర్లో చూసారు కదా అన్నీ రాఖీస్ అనమాట. మనకి ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా అమ్మవారి పండుగ తర్వాత. సో అందుకని డిమార్ట్ వాళ్ళు ముందే పెట్టేశారు. అండ్ చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. స్టార్టింగ్ 15 rupees నుంచి కూడా రాఖీస్ ఉన్నాయండి. చాలా చిన్న ఉన్నాయన్నమాట. చిన్న రాఖీస్ అయితే కనిపిస్తున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ సెట్ ఆఫ్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈచ్ వన్ 20, 50 అలా ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం 6, 7 రాఖీస్ అవన్నీ కూడా కలిపి 60 rupeesకే ఇస్తున్నారు. చాలా బాగున్నాయి, చిన్న ఉన్నాయి. ఎవరైతే ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే అందరికీ ఒకేలాంటివి తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనైతే లేడీస్ సెక్షన్కి వచ్చాను. కుర్తీస్ అయితే చూస్తున్నాను. ఇవన్నీ కూడా డైలీ వేర్కి అయితే బాగుంటాయి అన్నమాట. అంటే ఆఫీస్కి మనం రెగ్యులర్గా అయితే యూజ్ చేయొచ్చు. కానీ ఇవి క్వాలిటీ అయితే మాత్రం అంత బాగాలేదు, చాలా ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. అండ్ నేను అందుకే చూస్తున్నాను. ఈ రెడ్ కలర్ నాకు నచ్చింది, కానీ క్వాలిటీ క్లాత్ అయితే మాత్రం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, అందుకని పెట్టేశాను. అండ్ ఇక్కడ 399 ఉంటాయి కుర్తీస్ అన్నీ. ఇక్కడ ఒక ఎల్లో కలర్ కుర్తీ తీసాను. నాకు ఎల్లో కలర్ ఈ మధ్యన ఫేవరెట్ అయిపోతుంది, ఎల్లో అండ్ రెడ్ అనమాట. సో ఎల్లో తీసాను. ఇది కూడా క్వాలిటీ అలానే ఉంది, క్లాత్ అయితే చాలా బాగాలేదన్నమాట, అందుకే పెట్టేశాను. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ డిస్ప్లేలో ఉన్నవన్నీ కూడా కుర్తీసే అనమాట.
మనం ఈజీగా ఏదైనా లెగ్గిన్‌తో పేరప్ చేయొచ్చు. బ్లాక్ ఆర్ బ్లూ, వైట్ ఏ లెగ్గిన్స్‌తో అయినా ఈజీగా పేరప్ చేసుకోవచ్చు కదా! ఇవైతే అన్ని టాప్స్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే స్కర్ట్స్ అండి ఇవి. ఒక 2 కైండ్ ఆఫ్ స్కర్ట్సే చూసాను నేను 2 కలర్స్‌లో. ఎక్కువ ఎక్కువైతే ఏం లేవు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇవి డిస్ప్లేలో చేసినవి ఏంటంటే నైట్ వేర్ అనమాట. అన్నీ పైజామాస్ అంట 3/4 అవి ఉన్నాయన్నమాట. సో ఎవరైతే 3/4 అయితే 3/4 వేసుకోవచ్చు. లాంగ్ పైజామాస్ అయితే పైజామాస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ సెక్షన్ అంతా కూడా మనకి గర్ల్స్ సెక్షన్, అంటే లేడీస్ అనమాట. ప్యాంట్స్ కావచ్చు, నైట్ డ్రెస్ కానీ, నైట్స్ టాప్స్ కానీ అన్నీ ఉన్నాయి. అండ్ ఆ పక్క సెక్షన్ ఏంటంటే కిడ్స్ వేర్ అనమాట. చిన్నపిల్లలకి మంచి మంచి క్యూట్ గౌన్స్, మిడ్డీస్ అవి అన్నీ ఉన్నాయన్నమాట. సో చిన్నపిల్లల్ని తీసుకొచ్చి కూడా షాపింగ్ చేసేస్తున్నారు. ఈ ముందున్న ఆవిడైతే తన బ్యాగ్లో బేబీని పెట్టుకొని షాపింగ్ చేసేస్తున్నారు వాళ్ళకి. అండ్ ఇక్కడ నేనైతే బ్లాక్ ప్యాంట్స్ చూస్తున్నాను. దీని ప్రైస్ నాకు తెలియలేదు, సో అందుకని పెట్టేశాను. ఆల్రెడీ నా దగ్గర బ్లాక్ ఉంది, సో ఇది కొంచెం కొత్తగా ఉందని చెప్పి చూశాను. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇవన్నీ పైజామాస్ అంట, కాటన్వి. చాలా బాగుంది. మనకి ఏ సీజన్ అయినా కూడా కంఫర్టబుల్గా వేసేసుకోవచ్చు ఇంట్లో. ఇదైతే 149, 299 ఆ ప్రైస్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన వచ్చేసి అదే ఫ్లోర్లో మనకి ఫుట్వేర్ అయితే ఉంది మెన్స్కి. అండ్ ఇక్కడ ఒక క్యూట్ గౌన్ కనిపిస్తుంది చూసారా, చాలా బాగుంది కదా. 799 బర్త్డే గౌన్ లాగా ఉంది, చాలా బాగుంది. ఇవన్నీ చిన్నపిల్లలు అనమాట క్లాత్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ కూడా మనకి కొన్ని కుర్తీస్ అయితే కనిపిస్తాయి. అవి అరౌండ్ 299, 399 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. క్లాతింగ్ అయితే మాత్రం అంత మనం షూర్ అయితే చెప్పలేము. మేబీ ఒక 1 or 2 వాషెస్ వరకు వస్తాయి, ఆ తర్వాత అయితే చెప్పలేము కదా. సో ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. అంత మంచి క్వాలిటీ అయితే మాత్రం ఈ క్లాత్స్లో అయితే లేదు, ఈ కుర్తీస్లో స్పెషల్లీ. నేనైతే చూసాను తీసుకుందాం ఒకటే అన్న జస్ట్ అని చెప్పి. సో ఇదైతే 599 ఉంది. అండ్ ఇక్కడ నేను చూస్తున్న గ్రీన్ కలర్ అయితే ఇది ఒక ఫ్రాక్ అనమాట. సో నా సైజ్ కాదు, సో అందుకని పెట్టేశాను. సో అంత బాగా కూడా అనిపించలేదు నాకు. అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఒక వీనెక్ టాప్ అనమాట. ఇది కూడా 399 అని ఉంది. చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయన్నమాట. సో అందుకనే నేనేం ప్రిఫర్ చేయలేదు ఇక్కడ. అండ్ ఇవేంటంటే పైజామాస్ అనమాట. మనం డిమార్ట్లో ప్రైజెస్ బట్టి చూసుకోవచ్చు. మనకి 199, 299 పెడతారు కదా. ఇవేంటంటే పైజామాస్ అనమాట. ఇవైతే క్వాలిటీ బాగుంది, మనం తీసుకొని రెగ్యులర్ యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నైట్ వేర్ ఏంటంటే నైట్ టాప్స్ అన్నీ 199, 299 అలా ఒక వేసేస్తారు. సో మనం దాంట్లో మన సైజెస్ బట్టి తీసుకుంటూ ఉండాలి. ఎవరికైతే ఓపిక ఎక్కువ ఉంటుందో వాళ్ళైతే ఎక్కువసేపు చేయొచ్చు. సో మనకు అంత ఓపిక లేదు కాబట్టి మనమైతే వచ్చేసాము, అవన్నీ టచ్ చేయలేదు. అండ్ ఇక్కడ బ్లూ కలర్ కుర్తీ చూసాను కదా, సో అదైతే నచ్చింది, కానీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, అందుకే వదిలేసాను. ఇక్కడ ఇవన్నీ కూడా మెన్స్ సెక్షన్ అనమాట. అన్నీ జీన్స్ అవన్నీ. ఇటువైపు ఏంటంటే అన్ని ఫార్మల్స్ అనమాట, ఫార్మల్ షర్ట్స్ అవన్నీ ఉన్నాయి. మెన్స్లో చూసారు కదా ఎవ్వరు లేరు. గర్ల్స్ సెక్షన్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అండ్ ఇదేంటంటే నార్మల్ క్యాజువల్ వేర్ చెప్పల్స్ అంట, డైలీ వేర్వి. ఇక్కడ ఇది వాక్మేట్ 199 అని చెప్పి షాక్ అయ్యాను నేను. వాక్మేట్ అంత 199కి ఎందుకు వచ్చేస్తుంది? మేబీ ఇది సెకండ్ ప్రైసెస్ ఏవి ఉంటాయి కదా, సెకండ్ హ్యాండ్ లాంటి టైప్వి అవన్నమాట. మెన్స్ స్పోర్ట్స్ షూస్ అవి ఉన్నాయి డైలీ వేర్వి. అండ్ నేను ఇక్కడ ఒక స్పార్క్స్ అంట, ఇవి ఒక స్పోర్ట్స్ షూస్ చూసాను, స్పోర్ట్స్ షూస్. అండ్ ఇక్కడ షూస్ ఇవన్నీ చెప్పల్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలు అనమాట, సో అవి కూడా చూస్తున్నారు. అండ్ ఇదేంటంటే లేడీస్ స్పోర్ట్స్ షూస్ అంట. ఇవి కొంచెం కొత్తగా అనిపించాయి, 149 రూపీస్ అంట. ఇక్కడ ఏంటంటే ఇష్యూ మన సైజ్కి తగ్గట్టువి ఉండవండి. మనం కొంచెం ఓపిక తెచ్చుకొని కావాలి అనుకుంటే మనం వెతకాలి. అండ్ లేడీస్ చూసారా ఎంత ఎలా పడేసి ఉన్నాయో అన్నీ. ఇక్కడ మా హస్బెండ్ ఏమో ఒక షూ తీశారు, ఇదిగోండి ఇదే పింక్ కలర్ అనమాట. నాకు పింక్ ఫేవరెట్ అని. ఇదైతే నేను ట్రై చేస్తున్నాను, కానీ నా సైజ్ అయితే కాదు. సో దొరకలేదు అనమాట ప్రెసెంట్. అట్ లాస్ట్ అక్కడైతే పడేసి వచ్చేసామన్నమాట. అండ్ పైన ఇంకో సెక్షన్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. అక్కడ క్రాకరీ ఐటమ్స్, ప్లాస్టిక్స్, బెడ్షీట్స్ అన్నీ ఉంటాయన్నమాట. బాటిల్స్ అన్నీ, అంటే హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ. ఇవైతే మాత్రం చాలా మంచి మంచి ఆఫర్స్ పెట్టారు. వాటర్ హీటర్స్ కావచ్చు అన్నీ. అండ్ ఇక్కడ క్యూట్ ఎలిఫెంట్ ఉంది కదా, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో చిన్నపిల్లలు ఎవరైనా అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట సాఫ్ట్ టాయ్స్ అన్నీ కూడా. సో మా ఇంట్లో ప్రజెంట్ ఎవరు లేరు కాబట్టి అక్కడైతే పెట్టేశాను. ఈ పై సెక్షన్లో మనకు అన్నీ కూడా మంచి మంచి ఆఫర్స్ మీద అయితే పెట్టారండి. ఇక్కడ మనకు చూస్తున్నారు కదా,
ఐరన్ బాక్సెస్ అయితే 549 రూపీస్కి ప్రెస్టేజ్ వచ్చేస్తుంది 1025ది. అండ్ ఇవన్నీ ఎలక్ట్రిక్ కెటిల్స్ అనమాట. పీజియన్ కెటిల్ 1.5 లీటర్స్ది 499. అండ్ ఇవన్నీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్. అండ్ ఇవేంటంటే ఫ్లవర్స్ అనమాట. మనం ఈజీగా మంచిగా డెకరేషన్ అవి చేసుకోవాలనుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ నాకు బెస్ట్ పార్ట్ ఇవైతే నచ్చాయి, చాలా బాగా ఫ్లోర్ మ్యాట్స్ అనమాట. ఇవి రబ్బర్లా ఉన్నాయి. 149 రూపీస్ అంట ఈచ్ వన్. అంటే 149కి 1 వచ్చేస్తుంది. సో ఇవి మనం మంచి కలర్ఫుల్గా ఉన్నాయి బట్ ఈ మ్యాట్స్ అన్నీ కూడా. అండ్ ఇదేంటంటే కొంచెం వెరైటీగా ఉంది కదా, స్క్వేర్ షేప్లో, రౌండ్ షేప్లో ఉంది. సీ లాగా అనిపించింది, చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే క్లాత్స్ డ్రైయింగ్ స్టాండ్ అంట, 1695 రూపీస్. ఈ మధ్యన మాన్సూన్ సీజన్ కదా, సో చాలామంది ఎక్కువ ఏదైతే కొంటున్నారు. అన్ని ఐటమ్స్ మీద అయితే చాలా మంచి ఆఫర్స్ అయితే పెట్టారు. ఎల్ఈడి బల్బ్స్ అన్నీ కూడా, టార్చ్ లైట్స్, ఇంకా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ కానీ, అండ్ ఇంకా ఇదేంటంటే ఐరన్ బాక్సెస్ అన్నిటి మీద కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ డీమార్ట్లో ఇవైతే సేల్ అవుతున్నాయి, మాపింగ్ చేసేవి మెషిన్స్ అనమాట. చాలా బాగున్నాయి అవి కూడా ఆఫర్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే సోఫా కాటన్ కుషన్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. ఇవి ఈచ్ వన్ 99 రూపీస్, అంటే 100 రూపీస్. ఇవి సాఫ్ట్వేర్ బ్లాంకెట్స్ అనమాట. ఆ పక్కన ఉన్నవి కిడ్స్కి, చిన్నపిల్లలకి, వాళ్ళు చూస్తున్నారు కదా. ఇదేంటంటే 499 అంట బ్లాంకెట్స్. చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి బ్లాంకెట్స్, మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి అందరూ ఎక్కువ బ్లాంకెట్స్ అయితే పర్చేస్ చేస్తున్నారు. అండ్ ఇవేంటంటే సోఫా కవర్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ లంచ్ బాక్స్ వచ్చేసి 99 రూపీస్కే లంచ్ బాక్స్ వచ్చేస్తుంది మనకి. అండ్ ఇవి స్టీల్ ఐటమ్స్ అనమాట. అన్ని సెట్ ఆఫ్ ఐటమ్స్ 499 ఉన్నాయి. ఐ థింక్ 6 or 7 ఉన్నాయి. అండ్ ఇదేంటంటే 2 ప్లేట్స్, ఇంకా 3 బౌల్స్, 4 బౌల్స్ వచ్చాయి 199. అండ్ ఆ పక్కన మనకి 3 సెట్ ఆఫ్ గ్లాసెస్ వచ్చాయి. ఇదేంటంటే ప్రైస్ 119 రూపీస్ అంట, అంటే 120 రూపీస్కి 3 గ్లాసెస్. అండ్ మనకి స్టీల్లో కావాలంటే 2 ప్లేట్స్, 3 కప్స్ అయితే వస్తాయి. ఇది కూడా 120 or 149 రూపీస్ అలా ఉంది. అండ్ ఇక్కడ మేమైతే బెడ్షీట్స్ దగ్గరికి వచ్చామన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవైతే సింగిల్ బెడ్షీట్స్ అండి, 149 రూపీస్ ఈచ్. చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి బెడ్షీట్స్ అయితే. ఇవన్నీ ఏంటంటే ప్రీమియం బెడ్షీట్స్ అనమాట. 499 అనమాట డబుల్ బెడ్షీట్. యాక్చువల్ ప్రైస్ 555, కానీ మనకి ఆఫర్లో 499కి అయితే వస్తుంది. ఇక్కడ నేను చూస్తున్నాను బెడ్షీట్స్, లాస్ట్ టైం చూసాను యాక్చువల్లీ. సో టైం అయిపోతుంది, అప్పటికే వాళ్ళు అనౌన్స్ చేసేసారు క్లోజింగ్ టైం అని. సో అప్పుడైతే కుదరలేదు. ఈసారి ఎలా ఏదైనా ఒక బెడ్షీట్ తీసుకుందామని చెప్పి నేనైతే చూస్తున్నాను. ఇవేంటంటే ప్రీమియం అనమాట, చాలా మంచి క్వాలిటీతో వస్తాయి. మైక్రో ఫైబర్ అనమాట బెడ్షీట్స్ అన్నీ కూడా. చాలా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా. ఎవరైతే వెళ్తున్నారో డిమార్ట్కి వాళ్ళు ఖచ్చితంగా ఇవైతే పర్చేస్ చేయండి. చాలా మంచి క్వాలిటీ, చాలా సాఫ్ట్గా ఉంది. నేనైతే కొన్ని 4 సెలెక్ట్ చేసుకున్నాను, దాంట్లో ఏదో ఒకటి తీసుకుందామని. ఇదైతే చూస్తున్నాను బ్లూ కలర్ది, చాలా మంచి క్వాలిటీ, చాలా వైబ్రెంట్ కలర్ కదా, చాలా బాగుంది కలర్ బెడ్షీట్. అండ్ అదే కలర్లో ఇంకొక బ్లూ కలర్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇలాంటి ప్యాటర్న్లోనే ఎల్లో ఉంది. సో మా హస్బెండ్ ఇది సేమ్ ఉంది, ఇది వద్దు అన్నారు, అందుకనే పెట్టేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వైట్ కలర్ది కదా, ఇదైతే చాలా మంచి క్లాసీ లుక్ వచ్చింది, చాలా బాగుంది బెడ్షీట్. చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా. మనకి 399కి ఈ ప్రైస్లో డబుల్ బెడ్షీట్ అంటే చాలా మంచి డీల్ అని చెప్పాలి, చాలా బాగుంది. అండ్ ఇక లాస్ట్ వన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ అంతా కూడా, ఒక జిగ్జాగ్ లాగా కొంచెం బాగుంది ఇది మొత్తం అంతా కూడా. ఇది అంత సాఫ్ట్ కాదు, బట్ కాటన్ అనమాట, అంటే మైక్రో ఫైబర్ కాదు, కాటన్ మెటీరియల్. సో ఈ 4 బెడ్షీట్స్లో నేనే బెడ్షీట్ సెలెక్ట్ చేశానో కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను చూస్తుంది ఇదైతే లాస్ట్ బెడ్షీట్. ఇది చాలా బాగుంది. యాక్చువల్లీ మిల్క్ వైట్ ఉంటుంది కదా, సో ఆ కలర్లో మనకి వైలెట్ అంటే పింక్ కలర్ తులిప్స్ అండ్ ఎల్లో కలర్ అలా కనిపించింది. చాలా మంచి కలర్, చాలా బాగుంది. ఇది కూడా సేమ్ అంతే 399 అనమాట. నేనైతే దాంట్లో ఒకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ కర్టెన్స్కి అయితే వచ్చాము. యాక్చువల్లీ ఇంట్లో ఉన్నాయి, కానీ మమ్మీ వాళ్ళు కర్టెన్స్ తీసుకోమని చెప్పారు.
అక్కడ వీడియో కాల్ అయితే చేశానండి. డీమార్ట్‌లో అస్సలు సిగ్నల్ అయితే రాదు మనకి. డీమార్ట్ అనే కాదు, యాక్చువల్లీ ఏ షాపింగ్ మాల్స్‌లో అయినా కూడా వాళ్ళు వీడియో కాల్స్ అయితే అవ్వట్లేదు అనమాట ప్రజెంట్ ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఏదో పెట్టేస్తున్నారంట. సో దానివల్ల సిగ్నల్ రావట్లేదు మనకి. నేను పాసిబుల్ అయినంత వరకు చూపించాను, కానీ డార్క్ కలర్స్ ఏమైనా తీసుకోమన్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, అన్నీ లైట్ కలర్స్లోనే ఉన్నాయి. సో మా మమ్మీకి అయితే ఏం నచ్చలేదు, నాకు కూడా పెద్దగా నచ్చలేదు అనమాట. వచ్చేసాను. అంటే లైట్ కలర్స్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో సో వాళ్ళకైతే బాగుంటుంది. మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి లైట్ కలర్స్లో, మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనైతే పీజియన్ ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఇవన్నీ చూస్తున్నాను. చాలా మంచి ఆఫర్లో అయితే పెట్టారు ప్రజెంట్. చాలా బాగున్నాయి ఈ కుక్కర్స్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఇది ఏంటంటే అన్నీ పూజ ఐటమ్స్ అనమాట. మనకి దీపాలు, గంట అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా మంచి ఆఫర్స్లో ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. అండ్ ఈ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయన్నమాట అఫోర్డబుల్ రేంజ్లో. అండ్ ఇవన్నీ కూడా ప్లేట్స్ అనమాట. 49 రూపీస్, 29 రూపీస్ నుంచి ఉన్నాయి. యాక్చువల్లీ ఇంట్లో ప్లేట్స్ అయితే తీసుకుందామని వచ్చాను ఈ సెక్షన్కి. సో కాకపోతే నాకు ఏం కనిపించలేదు, అంటే కొత్తగా ఏం లేవు, అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉన్నాయి. ఫైబర్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఈ డిన్నర్ సెట్స్ ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని ప్లేట్స్ అవి చాలా వెయిట్ ఉంటాయి, అండ్ మనము క్లీన్ చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. సో అందుకని నేనైతే తీసుకోలేదు అవి. అండ్ ఇక్కడ ఈ కప్స్ చూసారా, చాలా బాగున్నాయి. వైట్ కలర్, గోల్డ్ కలర్ హ్యాండిల్తో చాలా మంచిగా అనిపించింది. సో ఇలాంటి కప్ ఉంటే మనకి కాఫీ తాగాలనిపిస్తుంది కప్ నుంచి. సో మా ఇంట్లో అయితే చాలా కప్స్ ఉన్నాయన్నమాట. నేను కొన్నా కూడా ఒక 2 or 3 టైమ్స్ యూజ్ చేసి పక్కన పెట్టేస్తాను, ఇంట్రెస్ట్ పోతుంది. సో అందుకనే తీసుకోలేదన్నమాట. అండ్ ఇవన్నీ కూడా టీ కప్స్ అనమాట. చాలా బాగున్నాయి టీ కప్స్ ఇవన్నీ కూడా. 199 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇలాంటివి ఏంటంటే చిన్నపిల్లలు చాలా ఈజీగా తీసుకుంటారు, అంటే చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి చూడడానికి. సో వాళ్ళు ఎవరైనా తాగట్లేదు డ్రింక్స్, జ్యూసెస్ అలాంటివన్నీ అయితే ఇలాంటివి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఆ కలర్ చూసైనా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదా, సో వాళ్ళైతే అది తీసేసుకొని తాగేస్తారనమాట. చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. అండ్ ఇవన్నీ గ్లాసెస్ అనమాట. ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వస్తే ఆ గ్లాసెస్లో ఇవ్వచ్చు వాళ్ళకి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చిన్న చిన్న కప్స్ అయితే ఉన్నాయి. షార్ట్స్ ఉంటాయి కదా, షార్ట్స్ తీసుకునే వాళ్ళైతే ఇవి తీసుకోవచ్చండి. చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ మనకి ఆపోజిట్లో అక్కడ వైట్ కలర్ ఉన్నాయి, అవి నార్మల్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇవేవో నేమ్స్ రాసి ఉన్నాయి అనమాట, కొంచెం ఏవో ట్యాగ్ లైన్స్ లాగా. సో అవి అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఇంట్లో గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఎక్కువ గ్లాస్ ఐటమ్స్ ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అండ్ ఇవేంటంటే చాట్ ప్రిపేర్ చేస్తారు కదా, అవి మొత్తం 59 రూపీస్ అంటే ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఈ సెక్షన్లో అయితే అన్నీ ఇండక్షన్ స్టవ్స్ అయితే ఉన్నాయి. ప్రెస్టేజ్, ప్రీతి, బజాజ్ అవన్నీ కూడా. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ కూడా ఉన్నాయి. పానాసోనిక్ అవన్నీ కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. మనకి ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ బల్బ్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మిక్సీస్ అయితే చాలా మంచి అఫోర్డబుల్ రేంజ్లో వచ్చేస్తున్నాయి మనకి. పీజియన్, ప్రీతి, బటర్ఫ్లై, గ్రీన్ చెఫ్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మా ఇంట్లో ఉన్నదైతే బటర్ఫ్లై. సో ఇదైతే బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదే నేనైతే మా హస్బెండ్కి చూపిస్తున్నాను సేమ్ మన ఇంట్లో ఉన్నదే అని చెప్పి. కాకపోతే కలర్ ఆప్షన్ వేరేది. మా ఇంట్లో ఉన్నది బటర్ఫ్లై పెస్టిల్, అది బ్లూ కలర్, ఇండిగో బ్లూ కలర్లో, ఇది మెరూన్. అండ్ ఇక్కడ వెజిటేబుల్ చాపర్ చూశాను, కానీ నాకు అంత పెద్దగా నచ్చలేదు. అది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది, అక్కడ పెట్టారు. సో అదైతే పడిపోయింది కిందన. అండ్ ఇది బజాజ్ మిక్సీ అండి, 2499. అండ్ ఇక్కడ వండర్ చెఫ్ అంట 1700కే వచ్చేస్తుంది. 5000 1700కి వచ్చేస్తుంది మనకి. చాలా మంచి ప్రైస్లో ఉన్నాయి ఇవైతే మిక్సీస్ అవన్నీ కూడా. పానాసోనిక్ రైస్ కుక్కర్స్, గ్రీన్ చెఫ్, క్రాంప్టన్ అన్నీ చాలా మంచి మంచి అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి. అంటే బయట మనకి ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా, డీమార్ట్లో కొంచెం తగ్గించి ఉన్నాయి. అండ్ ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. బాక్సెస్ 99కి 3 బాక్సెస్. అండ్ ఇవి 4 కూడా 99 రూపీసే. అండ్ ఇక్కడ ఈ గ్రీన్ ఉన్నాయి కదా, ఈ గ్రీనే సేమ్ మా ఇంట్లో ఉన్నాయన్నమాట. 149 రూపీస్. కింద కనిపిస్తుంది కదా క్రీమ్ కలర్, అవి. అండ్ ఈ పైన ఉన్నాయి కదా, ఇవేంటంటే 2 కలర్ ఆప్షన్స్లోనే ఉన్నాయి, బ్లూ అండ్ గ్రీన్. ఇవైతే కొంచెం ఫ్లవర్ అది వచ్చి ఫ్లోరల్లో చాలా బాగుంది, నీట్గా డీసెంట్గా ఉన్నాయి బాటిల్స్ అవి.
అండ్ ఇక్కడ మనకి చాలా ఆర్గనైజర్స్ అయితే ఉన్నాయి. మనకి అవి ఎలా అయినా మల్టీపర్పస్ కదా యూజ్ చేయొచ్చు. నాకైతే ఈ పింక్ కలర్ చాలా బాగా నచ్చింది. చాలా క్లాసీ లుక్ ఉంది. యాక్చువల్లీ నాకు పింక్ అంటే ఇష్టం కదా! సో, ఈ లైట్ పింక్ అయితే ఇంకా బాగుంది. ఇది ఎం అని రాసుంది. ఇది 499, ఇది 299 అంటే సో, ఒక సెట్ లాగా ఉందనమాట. మనం మేకప్ ప్రొడక్ట్స్ అన్నా కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా బాస్కెట్సే అనమాట. మల్టీపర్పస్ బాస్కెట్స్ ఇవన్నీ. అండ్ ఇవేంటంటే పాన్స్ అనమాట. తవాస్ అంటారు కదా! సో, అవి 249 రూపీస్ అంట ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ కిడ్స్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ ఉన్నాయండి. అండ్ ఇక్కడ మనకి గ్యాస్ స్టవ్స్ కూడా పెట్టారు. పీజియన్, ప్రెస్టేజ్, గ్రీన్ చెఫ్ అవన్నీ కూడా. వండర్ చెఫ్ అంట ఇవన్నీ. 2 బర్నర్స్, 3 బర్నర్స్, 4 బర్నర్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ అనమాట. అండ్ పిల్లలకి సంబంధించిన ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి వాళ్ళైతే డీమార్ట్‌లో మొత్తం అన్ని స్కూల్స్‌కి సంబంధించిన ఐటెమ్స్ అంటే బ్యాగ్స్ కావచ్చు, బాక్సెస్ గానీ, వాటర్ బాటిల్స్ గానీ, లంచ్ బాక్సెస్, నోట్‌బుక్స్ అన్నీ అనమాట. సో, అన్నీ మంచి మంచిగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అండ్ ఈ సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు ఎవరొచ్చినా కూడా ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటారు వీటి గురించి. ఖచ్చితంగా పేరెంట్స్ అయితే మాత్రం ఇవి కొనే తీరాల్సిందే. చాలా బాగున్నాయి క్యూట్‌గా. అండ్ ఈ సెక్షన్ అంతా కూడా చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ అనమాట. అన్ని కార్లు, ఇంకా చిన్న చిన్న క్యూట్‌గా ఉన్నాయన్నమాట ఈ ఐటమ్స్ అన్నీ మంచిగా. ఎన్ని బాల్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇవన్నీ కుక్కర్స్ అనమాట. కుక్కర్ల మీద కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే పెట్టారు. యాక్చువల్లీ డిమార్ట్‌లో ఎప్పుడూ ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఈ మాన్సూన్ సీజన్ కాబట్టి కొంచెం మంచి ఆఫర్స్ అయితే పెట్టారు. ఇది 1049 అంట. డీప్ కడాయి చూడండి మనకి 800కే వచ్చేస్తుంది. మంచిగా ఫిష్ ఫ్రైస్ అన్నీ కూడా మంచిగా చేసుకోవచ్చు. మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా మా బాస్కెట్ అయితే ఫిల్ అయిపోయిందనమాట. చాలా రష్ ఉన్నారు ఆ రోజు కూడా. బిల్లింగ్ అయితే కొంచెం లేట్ అయింది. అక్కడ బిల్లింగ్‌లో ఏంటంటే మనకు మేము పే చేస్తాము కానీ మీరు రిసిప్ట్ ఇవ్వలేదనమాట. ఓహో! ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చా అని అడిగితే అప్పుడు మళ్ళీ రిసిప్ట్ ఇచ్చారు. లగేజ్ ఎక్కువ ఉందని చెప్పి నేనైతే ఓలా బుక్ చేశారు మా హస్బెండ్. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.